హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు మనము బొంబాయి రవ్వతోటి జంతికలు చేసుకుందామండి. చాలా బాగున్నాయండి. ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. మినప వాటికన్నా కూడా శనగపిండి వాటికన్నా కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. వీటితో చాట్ కూడా చేద్దాం మనము. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం వీడియోలో. ఇలా ఒక బాండి పెట్టుకొని 1 కప్పు సూజీ రవ్వకి అంటే బొంబాయి రవ్వకి 1.5 కప్పు వాటర్ పడుతుందండి. ఇలా ఒక బాండి తీసుకొని లేదంటే ఏదైనా గిన్నె తీసుకొని అయినా కూడా ముందు వాటర్ హీట్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు వేసుకున్నాం కదా, ఇంకొక 1/2 కప్పు వేసుకుందామండి. 1 కప్పుకి సూజీ రవ్వకి 1.5 కప్పు వాటర్ పడుతుంది. ఇది ఖచ్చితంగా మెజర్ చేసుకోవాల్సిందేనండి. చూసారా, 1.5 కప్పు వేసుకున్నాం కదండి. దీనిలో చిటికెడు సాల్ట్ అండి, అంటే క్వాంటిటీకి సరిపడా సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ వేసినా కూడా మనకి ఉప్పుగా అయిపోతుంది కాబట్టి అది సాల్ట్ సరిపోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకోవటం వల్ల ఏంటి అని అంటే ఆ పిండి మన చేతికి అంటుకోకుండా ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి చక్కగా అవి పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలండి. చూసారా, ఇప్పుడు మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం పెట్టుకున్నటువంటి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాం అండి. దీనివల్ల బాగుంటుంది, క్రిస్పీనెస్గా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ వేసేసుకున్నాం. మన ఉప్మాలానేనండి. ఇది మొత్తం బాండీకి అంటుకోకుండా కుక్ అయ్యే వరకు మనము వెయిట్ చేయాలి. చూసారు, అదంతా చక్కగా బాయిల్ అయిపోయింది కదా. మనం ఆయిల్ వేయటం వల్ల ఏమవుతుంది అని అంటే బాండీకి అంటుకోకుండా స్మూత్గా ఉంటుందండి. చూసారా, మన ప్యాటర్న్ రెడీ అయిపోయింది కదా. పిండి ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. ఒక 1 మినిట్ మూత పెడితే కొంచెం చల్లారే వరకు వెయిట్ చేద్దాం, ఎందుకంటే బాగా వేడిగా ఉంది కదండి. సో అందుకని ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుంది. మొత్తం దగ్గరికి అనేసేసుకొని ఆరకుండా మూత పెట్టేసేసుకుందాం. ఒక 1 మినిట్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉండగానే తీసుకుందామండి. చూసారా, చల్లారిపోయింది కదా. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకుందాం. మరీ చల్లారనివ్వకూడదు, కొంచెం గోరువెచ్చగా మన చెయ్యికి పట్టుకునే విధంగా ఉంటే సరిపోతుందండి. చూసారా, ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే బాగా వేడిగా ఉన్నా కూడా తగ్గిపోతుంది. దీనికి 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు బియ్యం పిండి పడుతుందండి, రైస్ ఫ్లోరు. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు రైస్ ఫ్లోర్ పడుతుంది బియ్యం పిండి. ఇప్పుడు మనము బియ్యం పిండి తీసేసుకొని ఈ ప్యాటర్న్లో కలిపేసేసుకుందాం. ఈ బొంబాయి రవ్వ దానిలో చూసారా, ఏ కప్పుతోటి తీసుకున్నాం అదే కప్పుతోటి బియ్యం పిండి తీసుకోవాలి. ఇలా వేసేసుకొని పొడి పిండేనండి, తడిపిండి కాదు. ఇది మొత్తం పిండి కూడా దాంట్లో వేసేసుకొని మనం వాటర్ వేయకుండా వీలైనంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి. ఈ పిండి అంతా కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. నాకైతే కొంచెం వేడిగానే ఉందండి, కాకపోతే కొంచెం ఇట్లా వేడిగా ఉన్నప్పుడైతేనే మనకి ఆ పిండి అంతా మిక్స్ అయిపోయి బాగుంటుంది అన్నట్టు, స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి ఏమైనా కావాలి అనుకున్నప్పుడు మాత్రమే వాటర్ చల్లుకోవాలండి. వాటర్ వేయకుండానే ట్రై చేయండి అంతా మిక్స్ చేయడానికి. మొత్తం కొంచెం స్మూత్గా అయితే మనకి ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవచ్చు. చూసారా, మొత్తం కలిసిపోయింది కదండి. ఇలా ముద్దలాగా అవుతుంది కదా. ఇంత గట్టిగా ఉంటే మనకి జంతికలు చక్రాల గిద్దల నుంచి దిగవు కదండి. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ చల్లేసేసుకొని స్మూత్గా మిక్స్ చేయాలండి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అంత ఈజీగా జంతికలు ఒత్తుకునేటప్పుడు ఈజీగా వస్తాయండి. లేదంటే గట్టిగా ఉంటే మనం చేయలేము. అట్లానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. కొంచెం లూజ్ ఎక్కువైతే ఏమవుతుందంటే పిండి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుందండి, ఆయిల్ పీల్చేస్తాయి. ఇప్పుడు వీటికైతే ఆయిల్ అనేది అస్సలు ఉండదండి, చాలా బోల్గా క్రిస్పీగా ఉంటాయి. వీటితోటి నేను చాట్ కూడా చేస్తాను, ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కొంచెం ఇది కొంచెం అది అలా చేసుకోండి. పిల్లలకి స్నాక్కి ఇంకా డోకానే లేదండి. మీరు ఒక 10-15 డేస్ వెతుక్కోవాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది, అంత కమ్మగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. చూసారా, మొత్తం మిక్స్ చేయాలి. ఇది కొంచెం కలపడమే ఇందులోనే టిప్పే అదండి. మనకి పిండి సాఫ్ట్గా స్మూత్గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. స్మూత్గా కలుపుకొని అలా చూసారా, సాఫ్ట్గా ఉండాలి. అలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం జంతికల గొట్టం తీసేసుకొని దానికి లోపల ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుందండి పిండి. రెండిటికి కూడా మనం ఆయిల్ గ్రీస్ చేసేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటే ఈజీగా మూవ్ అవుతుంది అన్నట్టు మనం ప్రెస్ చేసేటప్పుడు.
చూసారు కదా 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఆ జంతికలు కొట్టడానికి సరిపడా క్వాంటిటీ తీసేసుకొని మరీ నిండుగా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా పెట్టి కొంచెం మిగతాది మనం కవర్ చేసేసేయాలి, డ్రై అయిపోతుంది కాబట్టి. దీన్ని ఇప్పుడు ఆ జంతికల గొట్టంలో పెట్టేసేసుకొని పిండిని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. మనం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్కి చెప్పాను కదా, జంతికలు కొట్టడానికి 2 సైడ్స్ రాసేసుకోవాలండి. ఆయిల్ పెట్టాము, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒత్తేసుకుందాం. కొంచెం హార్డ్గానే ఉంటుందండి జంతికలు ఒత్తడం అనేది. ఇందులో కూడా టెక్నిక్, రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఏం ఇబ్బంది ఉండదు. లేదు అని అంటే కనుక కొంచెం హార్డ్గా ఉంటుంది. దానికి కూడా నేను ఒక టిప్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇలా ఆయిల్లో ఒత్తడం అనేది కూడా అందరికీ అంటే పాసిబిలిటీ ఉండదండి, అందరికీ చేత కాదు కూడా. ఎందుకంటే హీట్ వస్తూ ఉంటుంది కదండి ఆయిల్ది, దానివల్ల ఒత్తలేకపోతారు. దానికి కూడా ఒక టిప్ ఉంది, నేను చూపిస్తాను మీకు. చూసారు ఎంత బాగున్నాయనండి, చక్కగా పొంగాయి, అంత గుల్లగా వచ్చాయి అన్నట్టు క్రిస్పీగా. ఇది ఒకటి ఇందులో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ బాగా వేగిపోయిన తర్వాత కూడా కలర్ ఏం చేంజ్ అవ్వదండి. సో ఆయిల్ ఎప్పుడైతే ఆ బబుల్స్ లేకుండా ఉడక ఆగిపోతుందో అప్పుడు మనకి ఈ పర్ఫెక్ట్గా అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గరిటెకి క్రిస్పీగా కూడా తగులుతుందండి. చూస్తారా, ఇప్పుడు మన జంతికలు రెడీ అయిపోతున్నాయి కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. చూస్తారా, ఆయిల్ ఉడక ఆగిపోయింది, మనకు తెలిసిపోతుంటుందండి. ఇప్పుడు మనము ఈ ఫ్రై అయిపోయిన జంతికల్ని తీసేసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. అలా పక్కకు కొంచెం సైడ్ ఉంచితే ఏమవుతుందంటే ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఏ సైడ్ నుంచి అయితే తీస్తామో దానికి రివర్స్గా మనం ప్లేట్లో వేసుకుంటే ఆయిల్ అనేది ఒక డ్రాప్ కూడా పడదండి. అది కూడా ఒక టిప్పే. ఇలా కొంచెం కొంచెం అయితే మనం ఒక్కళ్ళమైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్నవైనా మీరు ఒత్తుకోవచ్చు. లేదు అని అంటే ఒకటే పెద్దది కూడా ఆయిల్కి తగ్గట్టుగా కూడా వెడల్పుగా కూడా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు అది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. ఇలా ఏంటంటే ఒక జంతికలు ఇప్పుడు ఇలా ఒత్తుకున్నాం అనుకోండి, ఒక్కొక్కటి పెట్టేసేయచ్చు పిల్లలకి. పెద్దదైతే మనం క్రష్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చూసారా, ఆయిల్కి సరిపడా ఒత్తేసుకుందాం. కొంచెం పెద్దగా ఒక్కటే వచ్చేస్తుంది. అప్పుడు స్లోగా చేసుకోవాలండి, జాగ్రత్తగా చేసుకునేటప్పుడు. ఆయిల్లో అంటే ప్రెస్ చేయటం, ఒత్తడం అంటే కొంచెం టిపికల్గానే ఉంటుంది. చెప్పాను కదా, ప్రాక్టీస్ ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత తిప్పేసుకోవాలి. 1 మినిట్ ఉంచిన తర్వాత తిప్పాలి, టర్న్ చేయాలండి. 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయండి. చూసారా, మన సింగిల్ జంతిక కూడా రెడీ అయిపోయింది కదా. ఎంత బాగున్నాయి అంటేనండి, టేస్ట్ అయితే వావ్ సూపర్ అండి, అంత బాగున్నాయి. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఆ టిప్ ఏంటో చూడండి. ఇలా ఒక గరిటెకి మనం తీసుకున్న గరిటెకి ఆయిల్ అప్లై చేసి దీని మీద ప్రెస్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఇలా జారవిడిచామంటే ఇంకా అంతేనండి, మన జంతికలు ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు సెగంటు ఏమీ తగలదండి ఆయిల్ని. అలా ఒకసారి డిప్ చేసామంటే ఊడొచ్చేస్తుంది ఆయిల్. బాగుంది కదా ఈ టిప్పు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మనం ఒత్తుతూ ఉంటే ఆ సెగంతా మనకు చేతులకు తగులుతూ ఉంటుందండి. ఒకసారి సడన్గా ఏమన్నా జారి ఆ జంతికల గొట్టం ఆయిల్లో పడిందనుకోండి, ఫేస్ ఒళ్ళు అంతా కాలిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రికాషన్స్ పాటించడంలో తప్పేం లేదండి. అందరం ఎక్స్పర్ట్స్ అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చూసారా, మన జంతికలన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఎంత బాగున్నాయండి క్రిస్పీగా, కలర్ కూడా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నేను ఏం చేశానంటే చిన్న అవి ఒత్తుకున్నాను కదా సపరేట్గా, అవి తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వీటితోటి చాట్ చేసుకుంటున్నానండి. కొంచెం క్రష్ చేయాలి మనం చేతితోటి, చిన్న చిన్న పీసెస్ లాగా ఒక్కసారి ఇలా క్రష్ చేసుకున్నామంటే అయిపోతుంది. ఆ హీట్ ఎక్కిన ఆయిల్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఒక గుప్పుడు పల్లీలు, కర్రీ లీవ్స్ వేసుకొని వీటిని ఫ్రై చేసి ఆ జంతికల్లోకి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని మనం రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలు, కర్రీ లీవ్స్ వేసేసుకున్నాం. దీనిలో ఇప్పుడు కొంచెము న్యూడిల్స్ మసాలా వేసుకోవాలండి. ఇలా చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి మీకు, అదైనా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు, ఏదైనా కూడా బాగుంటుంది. నేనైతే న్యూడిల్స్ మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ క్వాంటిటీకి ఒక ప్యాకెట్ సరిపోయింది. ఇలా మొత్తం కలిపేసుకున్నామంటే ఈ చాట్ అయితేనండి పిల్లలు భలే ఇంట్రెస్ట్గా తింటారు. ఎక్సలెంట్గా కూడా ఉంది.
బయట కొనే వాటికన్నా మీరు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఫిదా అయిపోతారండి. ఇప్పుడు జంతికలు అనేవి రెగ్యులర్గా తినేవే అనుకుంటారు వాళ్ళు, కానీ ఇలా చేశారంటే వావ్ అనాల్సింది, అంత బాగున్నాయండి. క్రిస్పీగా కూడా ఒక 15 డేస్ వరకు మనకు నిల్వ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా న్యూ డిష్లు పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి, బోరింగ్గా ఫీల్ అవ్వరు. రెగ్యులర్గా ఎప్పటి నుంచో తినేవి కదా అని అనుకుంటారు. ఇలా చాట్ లాగా చేస్తారంటే తప్పకుండా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.